మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానము కలుగునగాక. నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు మురళీ గణేష్. దేవుడు నన్ను పిలిచిన పేరు ఇస్రాయేల్. దేవుడు నాకు అనుగ్రహించిన పరిచర్య పేరు ఇస్రాయేల్ పరిచర్యలు, ఒక పరిశుద్ధ దేవుని పరిచర్య. నా జీవితంలో ఒక 10 సంవత్సరాలు అసోసియేట్ కెమెరామెన్ గా తెలుగు సినిమా పరిశ్రమలో పనిచేశాను. అలా పనిచేసి 2004లో సినిమా పరిశ్రమ నుంచి బయటికి వచ్చి కొన్ని వ్యాపారాలు చేస్తుండగా ఒక వ్యాపారంలో లాస్ అయ్యి అప్పుల్లోనికి వెళ్ళిపోయిన స్థితిలో 2008లో యేసుక్రీస్తును గూర్చిన సువార్తను విని ఆయన సజీవంగా ఉన్నాడని, పిలిస్తే వస్తాడని నమ్మి రహస్యంగా ప్రార్థన చేస్తున్నటువంటి రోజులవి. ఆ దినాలలో ప్రభు యొక్క పరిశుద్ధ దేవదూతలతో కొన్ని అనుభవాలు జరిగినాయి. డాక్టర్ ఎన్ జైపాల్ గారు టీవీలో క్రీస్తును గూర్చి ప్రకటిస్తున్నప్పుడు శుభవార్త ఛానల్లో సాయంత్రం 7 గంటలకి ఆయన ప్రోగ్రాం వస్తుండేది. ఆ ప్రోగ్రాం ద్వారా క్రీస్తుని నాకు పరిచయం చేశారు. కొద్ది రోజులు ఆ వాక్యాన్ని వింటూ ఉండగా దేవుని యొక్క వాక్యము నా హృదయంలో పనిచేయడం మొదలుపెట్టింది. ఆయన ప్రకటించినప్పుడు యేసుక్రీస్తు మన కోసం ఈ లోకానికి వచ్చారని, ఆయన చనిపోయి సమాధి చేయబడి మరల 3వ దినము తిరిగి లేచి ఇప్పుడు సజీవంగా ఉన్నాడని, పిలిస్తే వస్తాడని, మన జీవితంలో మనకు ఎదురయ్యే శ్రమలకు సమాధానము ఆయన ఇస్తాడన్న సత్యాన్ని ఆయన ప్రకటించినప్పుడు అది విని గ్రహించుకొని రహస్యంగా ప్రార్థన చేసి ప్రభు యొక్క రాకడ కోసము ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయంలో 2009 జనవరి 4 తెల్లవారుజామున 10 నిమిషాలు తక్కువ 3 గంటలకి ప్రభు నాకు దర్శనమిచ్చి 2 నిమిషాలు ఆయన నాకు కనపడి నాతో మాట్లాడినప్పుడు, ఖచ్చితంగా నీవు నన్ను నీ ప్రభువుగా అంగీకరిస్తావా, నీ జీవితకాలం నన్ను వెంబడిస్తావా అన్న మాట ఆయన నన్ను అడిగారు. అవును ప్రభువా, నిన్నే వెంబడిస్తానని సెలవిచ్చాను. ఆ మాటలో నీ నోటితో నువ్వు ఒప్పుకొని ప్రార్థన చేయి అన్నారు. కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేసి కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఆయన లేరు. ఆ మరుసటి దినము వేకుజామున నేను లేచినప్పటి నుండి నా హృదయంలో ఉన్నటువంటి ఆల్కహాల్ తాగాలని, సిగరెట్ తాగాలని కోరిక మాయమైపోయింది. నా మనసులో ఉన్నటువంటి పాప స్వభావము సంపూర్ణంగా చెరిగిపోయింది. నూతన సృష్టిగా జన్మించిన ఆ అనుభవం ఈ రోజుకి నా హృదయంలో చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ రకంగా ప్రభుతో ముఖాముఖి కలయిక కలిగిన నేను ఆయనతో ఆయన సన్నిధిలో దివారాత్రములు గడుపుతూ ఉన్నటువంటి దినాలలో 6 నెలలు అదే గదిలో, అదే ఇంటిలో, ఎప్పుడు తిన్నానో ఎప్పుడు పడుకున్నానో తెలియనటువంటి స్థితిలో గడుపుతూ ఉండగా దేవుడు నాతో అనేకమైనటువంటి విషయాలు మాట్లాడడం మొదలు పెట్టారు. ఈ భూమి మీద ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, పాపం అంటే ఏంటి, నీతి అంటే ఏంటి, తీర్పు అంటే ఏంటి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎవరు, అదృశ్యంగా మన చుట్టూ పనిచేస్తున్నటువంటి పరిశుద్ధ దేవదూతలు ఎవరు, పడిపోయిన దేవదూతలు ఎవరు, ఈ దెయ్యములు సాతాను యొక్క రాజ్యంలో ఏ రకంగా పనిచేస్తూ ఉన్నాయి, పుట్టుక ముందే ఉంది, చావు తర్వాత ఏముంది, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలను దేవుడు నాతో అంతరాత్మలో మాట్లాడుతూ ఉండగా అవన్నీ రాసుకుంటూ దేవుడి సన్నిధిలో గడుపుతూ ఉన్నటువంటి సమయంలో నా గెడ్డం పెరిగిపోయి ఒక పిచ్చివాడిగా మారిపోయినట్టుగా ఈ లోకానికి కనపడ్డాను.